హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన రక్షకుడును యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన వాక్య లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవటానికి మీరే మాకు నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో రాయబడినటువంటి సందర్భము మనము అనేక పర్యాయములు విని ఉంటాము. మరి యేసు ప్రభుల వారు మరి తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దినాలలో యేసు ప్రభుల వారు అనేక విషయాల ద్వారా మరి ప్రజలను మేల్కొల్పుతూ మరి తండ్రి దగ్గర ఏదైతే ఆజ్ఞను పొంది ఈ లోకానికి వచ్చారో, మరి తండ్రి ఏమని చెప్పమని ఈ లోకానికి పంపించారో ఆ పనిని ఆయన తుదమట్టుకు కడమట్టుకు దానిని కొనసాగించుటకు ప్రయాసపడుతూ ఉన్నటువంటి దినాలు. ఇంకా 6 నెలలకు శిలువ మరణానికి వెళ్ళబోతూ ఉండగా మరి 6 నెలలకు ముందే మరి జరిగినటువంటి అనేకమైనటువంటి దైవత్వమును గుర్చినటువంటి తన యొక్క దైవత్వమును ప్రజలకు తెలియచేస్తూ మరి తండ్రి చెప్పమన్న మాటలు వారికి బోధిస్తూ స్వార్థ పనిలో బిజీగా ఉంటుండగా అనేక పర్యాయములు మరి యేసు ప్రభుల వారికి మరి అక్కడ ఉన్నటువంటి ఆ మత నాయకులు, ఆనాటి యోధా ప్రవీణులైనటువంటి యోధా మతములో ఉన్నటువంటి ఆ గొప్పవారు అని అనుకుంటున్నటువంటి వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేక విధములుగా ఆయనను శోధించుటకు మరి మనం చూడగలం. అనేక విధములుగా ఆయనను శోధిస్తూ అనేకమైనటువంటి విషయాల మీద ఆయన మీద నేరము మోపాలని, ఆయనను పట్టుకోవాలని, ఆయనను బంధించాలని, ఆయనను చంపివేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దినాలు. ఆయన మరలా ఆయన వాడుక చొప్పున ఆయన దినచర్య అంతా కూడా పగలంతా కూడా దేవుని సువార్త ప్రకటించడం, రాత్రికాలమందు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించడం, ఇదే ఆయన దినచర్య. యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా మరి తిని మరి త్రాగి పడిపోయి పడుకున్నట్లుగా ఎక్కడ కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపించదండి. ఆయన జీవిత కాలంలో మరి సువార్త ప్రారంభము నుండి సువార్త చివరి దినము వరకు కూడా ఆయన యొక్క దినచర్య ఏమిటో తెలుసా? మొదట మరి పగలంతా కూడా
మరి తన తండ్రి పని మీద ఆయన ఉండటం, తండ్రి చెప్పమన్నటువంటి వాక్కులను ప్రజలకు వివరించడం, మరి సువార్త పనిలో బిజీగా ఉండి రాత్రి జాములో ఆయన కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థనలో గడిపేవారు. ఇదే తన వాడుక చొప్పున ఆయన చేస్తూ వచ్చేవారనమాట. మరి సబ్బాతు దినములందు మరి సన్నిధికి వెళ్ళడం, దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ప్రజలకు బోధించడం, మరి ఇదే ఆయనకు దినచర్యగా ఉండేది. ఆ రీతిగా ఆయన మరి తన దినచర్యను కొనసాగిస్తున్న రోజులలో యేసు ప్రభుల వారు మరి నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లుగా మరి వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని నిన్నటి దినాన ప్రజలకు చెప్పినప్పుడు మరి ప్రజలలో మరి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారని, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి బంట్రోతులు, మరి కఠిన హృదయులైనటువంటి బంట్రోతులు సైనికులు ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాట్లాడినట్లుగా ఈ భూమి మీద ఏ మనుషుడు మాట్లాడలేదని ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడం, మరి నికోదేము మరి ధర్మశాస్త్రము మరి ఒక మనుష్యుడు చేసినటువంటి కార్యాన్ని చూడకుండా, చేసిన దానిని పరిశీలన చేయకుండా ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తెచ్చడం న్యాయమా అని మరి అక్కడి శాస్త్రులను పరిశీలను ప్రశ్నించడం, మరి యేసు ప్రభు మరి క్రీస్తు అనేటువంటి వ్యక్తి గలిలయలో నుండి రాడు అని, మరి యోధా పట్టణంలో దావీదు పట్టణంలో పుట్టి బెత్లెహేము గ్రామం నుండి వస్తాడని మన ప్రవచనాల్లో ఉన్నాయని వారికి భేదములు పుట్టడం, ఈ సందర్భాలన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభుల వారు 8వ అధ్యాయంలో ఆయన ఒలీవల కొండకు వెళ్ళారు. ఆ సంగతులన్నీ కూడా పగలు జరిగి ఉన్నాయి. తర్వాత ఆయన ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి తెల్లవారగానే ఆయన మళ్ళా తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆయన దగ్గర నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువి చంపమని మన మోషే ధర్మశాస్త్రము చెప్తా ఉంది. కాబట్టి నీ తీర్పు ఏమిటి, ఈమె పట్ల నీ తీర్పు ఏమిటి అని యేసు ప్రభుల వారిని శోధిస్తూ ఆయన మీద నేరము మోపవలనని మరి ఇక్కడ అలాగున అడిగారు. వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభుల వారి యొద్ద నిలవబెట్టి, నీవేంటి, మరి మోషే ధర్మశాస్త్రము మరి వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఒకవేళ పట్టబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపవలెనని మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి వ్రాయబడి ఉంది కదా, ఈమె పట్ల నీ తీర్పు ఏమిటి అని, నీవు తండ్రి వద్ద నుంచి వచ్చావంటున్నావు కదా, నువ్వు తండ్రి వద్ద నుంచి వచ్చావంటానికి మరి ఈమె పట్ల నీవేం తీర్పు తీరుస్తావు? నువ్వు అనేక మందిని స్వస్థపరుస్తున్నావు, అనేక మందిని మరి వారి వ్యాధుల నుండి, రోగాల నుండి వారిని విడిపిస్తున్నావు, మరి దెయ్యాలు పట్టిన వారిని మరి విడుదల దయచేస్తూ ఉన్నావు కదా, మరి ఈమె పట్ల నీ యొక్క తీర్పు ఏమిటని యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయనను శోధిస్తూ ఆయన మీద నేరం మోపాలనేటువంటి ఆలోచన కలిగి చెడ్డ హృదయులై ఈ లోకపు అజ్ఞానం చేత నిండిన వారై యేసు ప్రభువుని శోధిస్తూ అడిగినటువంటి మాటకు యేసు ప్రభుల వారు ఏం చేశారో తెలుసా? అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన ఆ మాట అడిగినటువంటి శాస్త్రుల పరిచయులకు ఏమీ సమాధానం చెప్పకుండా ఆయన మట్టుకు ఆయన క్రిందకు వంగి వ్రేలితో ఏదో వ్రాస్తూ ఉండగా వారు పట్టు వదలక ఆయనను అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి వారితో అన్నటువంటి మాట, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి ఆయన మరలా వంగి వ్రేలితో ఏమో రాయిచుండెను. కాబట్టి నా ప్రియ దేవుని జనమ, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి నోటి నుండి ఆ మాట వచ్చిందో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఏమన్నారని వాళ్ళు వెళ్ళిపోయారు? మీలో పాపము లేనివాడు ఎవడో
మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆయన అన్న మాటకు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు కూడా అక్కడ ఎవ్వడు నిలబడకుండా వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటలో సత్యం ఉందా లేదండి? కాబట్టి ఈ భూమి మీద మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపములోనే జన్మించినవాడు. వారి జన్మ పాపము మరి వారిని ఏలుతూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవులు కూడా మరి పాపము ఏలుబడి చేస్తూ ఉండగా మరి పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకువచ్చి పాపాత్ములైనటువంటి వారు పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకుని వచ్చి పరిశుద్ధుని దగ్గర నిలవబెట్టి వారు తమ పాపాన్ని బయలుపరచుకోవటానికి వారు తమను తాము హెచ్చించుకోవడానికి చూచినప్పుడు యేసు ప్రభుల వారు వారిలో ఉన్నటువంటి ఆ హెచ్చింపును, వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, వారి పాపాన్ని వారికి తెలియచేసినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య ఆ మాట అన్నాడో పెద్దవారు మొదలుకొని చిన్నవాడి వాడు కూడా పట్టుకుని వచ్చిన రాళ్ళు పడేసి వారు ఒకని వెంట ఒకరు వెళ్ళిపోయారండి. కాబట్టి పాపము లేని మనుష్యుడు పాపము కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి దోషాలను చెప్పగలడు. పాపము ఏ మనిషిలో ఉండదో ఆ మనిషి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దోషాలు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అవలక్షణాలు మరి అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ విషయాన్ని తెలియచేశారు అని అంటే ఆయన పాపము లేనివాడని మనం అర్థం చేసుకోవాలి. పాపము లేనివాడే పాపహృదయముతో నిండిన వారు ఎవరో గుర్తించగలడు. కాబట్టి ఆయన యొక్క దైవత్వము ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయన తనకు తానుగా వచ్చిన వాడను కాదని, నా తండ్రే నన్ను ఈ లోకానికి పంపాడని ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము సత్యమైనది. కాబట్టి ఆయన సత్యవంతుడైన దేవునిని గురించి ప్రకటించటం మరి ఆనాటి ప్రజలు వారికి అర్థమవ్వలేదండి. వారు మరి సత్యవంతుడు వారి మధ్య నివసిస్తూ ఉంటే, వారి మధ్య సంచరిస్తూ ఉంటే మరి గుర్తించినటువంటి మందమైనటువంటి హృదయాలు కలిగి, రాతి హృదయాలు కలిగి బ్రతికారండి. కాబట్టి ధర్మశాస్త్రం ఒకదాన్నే పట్టుకుని వేలాడు తప్ప ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆయనను గురించి రాయబడినటువంటి ప్రవచనాలను గ్రహించినటువంటి వారు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు మరి పాప సహితులైనటువంటి వారిని ఆ మాట అన్నారో వెంటనే వారిలో పాపము ఏలుబడి చేస్తూ ఉంది కనుక ఆ పాపము ద్వారా పట్టబడిన వారు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు కూడా అందరూ వెళ్ళిపోతే యేసు ప్రభువు వారు ఆ స్త్రీ మాత్రమే మిగిలారు. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని సమాధానమిచ్చింది. యేసు ప్రభుల వారు పాపాత్ములను కూడా ఎలాగున సంబోధించారండి? వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ స్త్రీని అమ్మా అని ఆయన సంబోధించారు. ఆయన మాటలో ఎంత ప్రేమ ఉందండి, ఎంత కరుణ ఉందండి. ఆయన మాటలో ఎంత దయ ఉంది. ఆయన మాట దయగలిగినది. ఆయన మాట ఎంతో కరుణతో కూడుకున్నది. ఆయన మాట ఎంతో నెమ్మదిని దయచేస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభుల వారు ఎప్పుడైతే అమ్మా అనేటువంటి ఆ మాటను విడుదల చేశారో ఆ స్త్రీలో ఉన్నటువంటి జన్మ పాపము, కర్మ పాపము సమస్తము కూడా ఆ క్షణమందే విడిచిపెట్టి పారిపోయండి. వెంటనే ఆ మాటకు లేదు ప్రభువా, ఎవరూ నాకు శిక్ష విధింపలేదు అన్నటువంటి ఆ మాటకు మరి యేసు ప్రభువు ఆమెతో అన్నాడు, నేనును నీకు శిక్ష విధింపను. ఎందుకంటే పాపమునకు శిక్ష విధించటానికి ఆయన అధికారం కలిగినవాడు. పాపమును శిక్షించుటకు, పాపులను మరి దండించుటకు ఆయన అధికారం ఉంది. కానీ ఆయన చిత్తం అది కాదు కదా. పాపములో పడిపోయిన వారిని మరి లేవనెత్తి, పాపములో కూరుకుపోయిన వారిని వ్యభిచారము చేత, జారత్వం చేత, మరి దొంగతనములు, లోభములు, మరి అనేకమైనటువంటి శరీర కార్యాల చేత పట్టబడినటువంటి అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి తన పిల్లలైన వారిని రక్షించటానికి వెదకి రక్షించుటకు వచ్చినటువంటి మరి రక్షకుడైనటువంటి దేవుడు కదా.
ప్రేమామయుడైనటువంటి దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పాపులను మరి ఆయన నామం ఎరిగిన వారిని, ఎరగని వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ముఖ్యముగా ఆయన నామం ఎవరు ఎరగలేదో వారిని అత్యధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు కనుక ఆయన పాపులను సహితము ప్రేమించినటువంటి దేవుడు. కాబట్టి వారి పాపముల నుండి విడిపించటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు కాదు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభులు వారు, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకమని యేసు ప్రభులు వారు చెప్పిన మాటకు ఆ స్త్రీ హృదయము కరిగిపోయిందండి. అప్పటి వరకు పాపంలో ఉన్నటువంటి ఆ స్త్రీ మరి పాప మరకలు తన జీవితమంతా కూడా, తన జీవితకాలం అంతటిలో కూడా ఎన్నో పాపపు మరకలు అంటించుకున్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభులు వారు చెప్పిన మాటకు విధేయత చూపి తన పాపమంతటిని ఆయన పాదాల చెంత విడిచిపెట్టి ఆనాటి నుండి ఆయనకు పరిచారం చేయ స్త్రీగా మారిపోయిందండి. తన జీవితంలో మరెన్నడూను కూడా తన జీవితంలో మరి పాపము చేసినట్లుగా ఎక్కడ కూడా మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు. మరి ఆయన శిలువ మరణం పొందినంత వరకు కూడా, శిలువ మరణం తర్వాత కూడా మరి ఆయన స్వార్థ పనిలో మరి అనేక మంది స్త్రీలతో పాటు ఈ స్త్రీ కూడా మరి పాల్గొన్నట్లుగా మన గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ రీతిగా నీ బ్రతుకు ఉంది? పాపంలో జీవిస్తూ ఉన్నావా? నీ పాపపు మరకల చేత నీ జీవితాన్ని మలినం పరుచుకున్నావా? అయినా పర్వాలేదు, యేసయ్య నీ పాపములను క్షమించగలడు. నీ పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభుల వారిలో నీ పాపమును క్షమించగలటానికి అధికారం ఉందని నీవు నమ్మితే, యేసు ప్రభుల వారు నీ దోషములను క్షమించుటకు అధికారం కలిగిన వాడని నేను నమ్మితే, ఈరోజునే దేవుడు నీలో ఉన్న పాపమును కొట్టివేసి, నీలో ఉన్న దోషాలన్నిటినీ తీసివేసి, నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి అంధకార క్రియల శక్తులను ఆయన ఇప్పుడే విడుదల చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య మాటలో ఉన్నటువంటి ఆ పవర్, ఆ శక్తిని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ రీతిగా నీ సన్నిధిలో కూర్చుండి కొద్ది విషయాలు నేర్చుకోవడానికి మీ కృప చూపారు నాయన. ఇది మీ చిత్తమని మేము గ్రహించి ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని, అయా ఇదిగో తండ్రి, పాపములో ఎంతమంది అయితే కొట్టుకుని పోతూ ఉన్నారు, పాపముల చేత తమ జీవితాన్ని నాయన మలినపరుచుకుంటూ ఉన్నారు. అయినా ఇదిగో ఈ స్త్రీ జీవితంలో జరిగిన గొప్ప కార్యము మరి నాయన, ఇదిగో నీ బిడ్డలైన వారి జీవితంలో కూడా జరగాలని ఆశపడుతూ ఉన్నారు నాయన. ఎలాంటి వ్యభిచారము చేత, జారత్వము చేత, దొంగతనములు, లోభములు, మరి అనేకమైనటువంటి మత్సరతలతో నిండుకున్నటువంటి వారి శరీరాలను, దేహాలను మలినపరుచుకుంటూ ఉన్నారు నాయన. వారి దేహాలు, వారి శరీరాలు మలినమై అయా ఇదిగో నీ పరిశుద్ధతలోనికి రాకుండా, నీ వెలుగులోనికి రాకుండా నాయన వారి చీకటిలోనికి త్రోసివేయబడుతూ ఉన్నారు. అలాంటి బ్రతుకులన్నిటినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను నాయన. వారి తప్పులను ఒప్పుకొని వారి పాపాలను విడిచిపెట్టి నాయన నీ పాదాల చెంత వారు నాయన చేరటానికి ఇష్టపడుతూ ఉండగా వారందరి ఆత్మలను రక్షించమని, అయా ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకిన భారము రక్షింపబడినటువంటి వీరు తీసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.